సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటించినటువంటి కూలీ సినిమా రిలీజ్కి ముందే 60 కోట్ల రూపాయలు బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్లు స్టార్ట్ అయ్యాయి. మంచి బిజినెస్ చేస్తుంది. అటు అబ్రాడ్లోను ఇటు ఇండియాలో కూడా, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది మంచి అడ్వాన్స్ బుకింగ్లు రాబడుతుంది. అయితే ఈ సినిమా నిడివి కనుక చూసుకుంటే 2 గంటల 50 నిమిషాల 22 సెకండ్లు. కళానిధి మారన్ సన్ సంబంధించినటువంటి చైర్మన్ అయిన ఈ సినిమాకి ప్రొడ్యూసరు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కి కళానిధి మారన్ కజిన్ అవుతారు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ సినిమాకి సంబంధించి సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాట మంచి ప్రభంజనం. అలాగే ఇప్పుడు డిఎంకే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తమిళనాడుకు సంబంధించిన మంచి మంచి థియేటర్స్ అన్నీ కూడా కూలీ సినిమాకి అలర్ట్ చేయమంటే మంచి కలెక్షన్స్ కూడా అడ్వాన్స్ బుకింగ్ రూపేణ వస్తుంది. మరి కర్ణాటక వచ్చేప్పటికి ఉపేంద్ర ఒక మంచి గ్లామర్ ఉన్నవాడు, అలాగే ఒక మంచి ఇమేజ్ ఉన్నవాడు, ముఖ్యంగా కార్మిక వర్గాల్లో మంచి పట్టు ఉన్నటువంటి వ్యక్తి. అతను అని చెప్పేసి ఒక సినిమా తీస్తే అది కర్ణాటకలో ఒక ప్రపంచం సృష్టించింది. కర్ణాటకలో రాజ్ కుమార్ తర్వాత చాలా లాంగ్ స్టాండింగ్ ఉన్నటువంటి హీరో. అలాగే ఆ రోజు కర్ణాటకలో ఒక మంచి హీరో ఎవరు అని చెప్తే ఖచ్చితంగా ఉపేంద్ర పేరు కూడా చెప్తారు. సో కర్ణాటకలో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టేటువంటి స్టేజ్లో ఈరోజు ఉంది. కాబట్టి హిందీకి వచ్చేప్పటికి మాత్రం కొంచెం తడబాటుకి గురైంది. అమెరికాను ఒక మంచి ప్రత్యేకమైన రోల్లో ఉన్నాడు. కాకపోతే అక్కడ మనకి వార్ 2 అనేటువంటి సినిమాకి నార్త్ ఇండియాలో మంచి పట్టుంది కాబట్టి ఆ ప్రొడ్యూసర్స్కి మంచి మంచి థియేటర్స్, అలాగే మల్టీప్లెక్స్ కాంప్లెక్సెస్ అన్నీ కూడా అలర్ట్ చేయబడ్డాయి. అయితే ఇక్కడ అమెరికాని ఏం చేశారంటే తనకున్న పరపతి ఉపయోగించాడు. ఎందుకంటే రజనీకాంత్ మంచి ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది. ఎలాగైనా సరే కలెక్షన్స్ రాబట్టుకోవాలంటే నార్త్ నుంచి కూడా మంచి రెవెన్యూ రావాలి. అది 3-4 రోజుల్లోనే రావాలి. కాబట్టి పీవీఆర్కి సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడి అక్కడ కూడా మంచి థియేటర్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఏదేమైనా సరే ఇప్పుడు వార్ 2 అలాగే కూలీ ఈ 2 సినిమాలు కూడా పోటీ పడుతున్నాయి. వార్ 2 కూడా మంచి టాకే వచ్చింది అంటే రిలీజ్కి ముందే. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ సినిమాకి మంచి పేరు వస్తుందో అది ముందడుగు వేస్తుంది. అయితే కూలీకి మాత్రం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, తర్వాత దానికి ఉన్నటువంటి ఇమేజ్ బట్టి ఎక్కువ బరిలో అదే విజేతగా నిలుస్తుంది అనేటువంటి ఒక టాక్ అయితే పబ్లిక్లో ఏర్పడుతుంది. అది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. అలాగే ఇక్కడ మనం కనుక చూసుకుంటే లోకేష్ కనకరాజుకున్న ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాని అంటే కూలీ సినిమాని 140 రోజుల్లో ఆయన పూర్తి చేశారు. జనరల్గా ఇక్కడ సంబంధించి మల్టీ స్టార్ కాంబినేషన్, పైగా ఒకరి డేట్స్ కుదిరితే ఇంకొక డేట్స్ కుదరవు. లొకేషన్స్ ఏమో విశాఖపట్నం హార్బర్లో తీశారు. ఓ పక్కన చూసుకుంటే బ్యాంకాక్లోకి వెళ్ళి అక్కడ షూట్ చేశారు, జైపూర్లో షూట్ చేశారు, హైదరాబాద్లో షూట్ చేశారు. లొకేషన్స్ ఏమో చాలా భారీగా రిచ్గా తీశారు. అలాంటిది కూడా స్క్రీన్ ప్లే దీన్ని పర్ఫెక్ట్గా రెడీ చేసుకొని, ఇప్పుడు కేవీ రెడ్డి అని పూర్వం ఒక డైరెక్టర్ ఉండేవారు, మాయాబజార్ లాంటి సినిమా తీసినటువంటి మహాదర్శకుడు ఆయన కూడా బాండెడ్ స్క్రిప్ట్ ఉంటే తప్ప బరిలోకి దిగేవారు కాదు. లోకేష్ కనకరాజు కూడా అంతే, కరెక్ట్గా సీన్ ఎలా ఉందో ముందే ప్లాన్ చేసుకుంటాడు, ఆ విధంగానే తీస్తాడు. అలాగే సినిమా బడ్జెట్ కూడా కంట్రోల్ అట్టే పెట్టుకుంటాడు. ఆ విధంగానే ఈ సినిమాను కూడా అద్భుతంగా తీశాడని చెప్పి టాక్ వస్తుంది. ఈ సినిమాని విఐపీలందరికీ కూడా స్పెషల్ షో వేయడం జరిగింది. ఈ షో చూసిన వాళ్ళందరూ కూడా ఈ సినిమా చాలా అద్భుతం అని చెప్పేసి ఒక టాక్ అయితే బయటకు వచ్చింది. అయితే ఈ సినిమా కథ ఏంటి అంటే గోల్డ్ స్మగ్లింగ్ అనేది మనకి 1950 నుంచి కూడా అండర్ వరల్డ్ మాఫియా ముంబైలో డెవలప్ అయింది. అక్కడి నుంచి మొదలైంది కరీండాలా, అదే ఆద్యుడు. ఆ తర్వాత వరదరాజు మొదలయ్యారు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అనేక మంది స్మగ్లర్స్ మొదలయ్యారు. హాజీ మస్తాన్ ఇలాంటి వాళ్ళు కూడా వచ్చారు. అయితే వాళ్ళందరూ కూడా కంబైన్డ్గా ఉండేవాళ్ళు, ఒకరికొకళ్ళు వాళ్ళు ఏమీ ఇబ్బంది పెట్టుకోకుండా ఇది నీ ఏరియా ఇది నా ఏరియా అని అలా డివైడ్ చేసుకునేవాళ్ళు. అయితే ఇప్పటికి స్మగ్లింగ్ లేదంటే ఇప్పటికి కూడా స్మగ్లింగ్ ఉంది. ఇప్పటికీ కూడా స్మగ్లింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే గోల్డ్కి సంబంధించి స్మగ్లింగ్ అనేది ఎందుకు నిరంతరాయం ఉంటుందంటే, మన ప్రపంచంలోనే గోల్డ్ని హైయెస్ట్గా ప్రొడక్ట్ చేసే కంట్రీ ఏదంటే మొట్టమొదటి చైనా నుంచి ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా వెళ్తాయి గోల్డ్. అలాగే మన ప్రపంచంలో కనుక చూసుకుంటే గోల్డ్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేసేది అంటే ధరించేది ఎవరంటే ఇండియాలో ఉన్నటువంటి మహిళలు కానీ అలాగే పురుషులు కానీ ఆభరణాలంటే చాలా ఇష్టపడతారు. అందుకని గోల్డ్ మాఫియా ఏం చేస్తుందంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తుంది.
ముఖ్యంగా కనుక చూసుకుంటే కస్టమ్స్ డ్యూటీ మీకు పట్టడం వల్ల గోల్డ్ రేటు మన చేతికి వచ్చేప్పటికి పెరుగుతుంది. ఇక్కడ స్మగ్లింగ్ చేసే విధానంలో ఎలా ఉంటుందంటే, గల్ఫ్ కంట్రీస్ నుంచి, గల్ఫ్లో యాక్చువల్గా బంగారం మంచి పరిశుద్ధమైనటువంటి 24 క్యారెట్స్ కనుక తీసుకుంటే చాలా తక్కువ ధరకు దొరుకుతుంది. దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి కస్టమ్స్ బారిన పడకుండా లోపాయకారి మార్గాలు, అంటే సముద్ర మార్గం ద్వారా కానీ విమాన మార్గం ద్వారా కానీ సరిహద్దుల్లో ఉండేటువంటి దేశాల దగ్గర నుంచి కానీ దీన్ని అక్రమ రవాణా చేసి వాటిని ఏం చేస్తారంటే ఎన్కరేజ్ చేసుకొని ప్రాఫిట్ గడించి ఈ మాఫియా అనేది ఎదిగింది కూడా. సో అలాంటి పరిణామ క్రమంలో ఈ సినిమాని తీశారు. అంటే ఈ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఒక నిరంతరంగా ఉండేటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పైగా గోల్డ్ మాఫియా అనేది నిజంగా ఉంది, ఇదేమి కల్పిత కథ కాదు. కాబట్టి రియలిస్టిక్గా ఇక్కడ లోకేష్ కనకరాజు ఆ ఇతివృత్తాన్ని తీసుకున్నాడు. అలాగే ఈ గోల్డ్ మాఫియాకి వచ్చేటప్పటికి, అసలు మాఫియా అంటేనే 2-3 వర్గాలు ఉంటాయి. సో ఒక వర్గానికి కాంప్రమైజ్ అయితే పర్వాలా, లేకపోతే ఒకరికొకరు చంపుకునేటువంటి పద్ధతి వస్తుంది. కరీంలాలాకి అలాగే దావూద్ ఇబ్రహీంకి అదే జరిగింది. కరీంలాలా దావూద్ ఇబ్రహీం వాళ్ళ అన్నయ్యని చంపేస్తే ఆ గ్యాంగ్స్టర్ ఏం చేశారంటే వీళ్ళ ముఠాలో అందరినీ చంపేశారు. అది నిజంగా జరిగింది. కాబట్టి వారు అనేది రెండింటి మధ్య కూడా ఉంటుంది, మాఫియాల మధ్య. అది కూడా లోకేష్ కనగరాజు సహజంగా తీశాడు. పైగా ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్కి ముందే నేను చెప్పినట్టు అడ్వాన్స్ బుకింగ్ రూపాయన 60 కోట్లు వస్తే బిజినెస్ పరంగా ఇది 500 కోట్ల రూపాయలు చేసింది. ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇది 120 కోట్లకి అమ్మేశారు. ఇప్పుడు ఈ సినిమా ఎంత బిజినెస్ చేస్తుంది అంటే 1000 కోట్లు బిజినెస్ చేస్తుందని చెప్పి అందరూ అంటున్నారు. ఒకవేళ కనుక అదే నిజమైతే తమిళనాడు నుంచి ఇంతవరకు 1000 కోట్ల రూపాయలు చేసినటువంటి ఏది కూడా లేదు. మొట్టమొదటి సినిమా పూరి అవుతుంది. పైగా రజనీకాంత్ ఉన్నటువంటి ఇమేజ్ ఫారిన్ కంట్రీస్లో కూడా అతనికి మంచి అభిమానులు ఉన్నారు. ఓ పక్కన కింగ్ నాగార్జున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి పరపతి ఉన్నవాడు, ఇమేజ్ ఉన్నవాడు, ఒక మంచి వ్యక్తిగా పేరుంది. పైగా ఇతను ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యక్తి ఇందులో పూర్తి స్థాయి వినిజం చేస్తున్నాడు. అతని గెటప్ వేరుగా ఉంది, తర్వాత నడక వేరుగా ఉంది, అలాగే స్టైలిష్గా ఉన్నాడు. విలనిజం కూడా అద్భుత రీతిలో తీసుకెళ్లారని చెప్పి అంటున్నారు. అయితే ఈ విలనిజం, ఈ రౌడీయిజం, ఈ గ్యాంగిజం ఈ సినిమాలో చూపిస్తూ ఉంటే అసలు ఈ సినిమా ప్రత్యేకత ఏంటి? మామూలుగా గ్యాంగ్ వర్గా చూపిస్తే ప్రత్యేకత ఏముంటుంది, కానీ టీజర్ చూస్తే ఏమనిపిస్తుందంటే ఇది ఒక టైం ట్రావెల్ అయినా ఉందా అన్న డౌట్ ప్రేక్షకులకు వస్తుంది. ఎందుకంటే వింటేజ్ వాచెస్ చూపించారు ఇందులో. మీకు మళ్ళీ మన ఇక్కడ తమిళనాడు నుంచి కనుక చూసుకుంటే సూర్య సినిమా ఒకటి వచ్చింది 24 అని చెప్పేసి. ఆ వాచ్లో ఏంటంటే 24 గంటల వెనక్కి వెళ్ళేటువంటి ఒక ఫెసిలిటీ అతను కనుక్కుంటాడు, టైం ట్రావెల్ చేస్తాడు వెనక్కి. కానీ ఆ తర్వాత కథలో కొన్ని సంవత్సరాలు వెనక్కి కూడా వెళ్ళేటువంటి పద్ధతిని కనుక్కుంటాడు. ఇది అందరికీ తెలిసినటువంటి సినిమానే. అయితే తెలుగులో డబ్బింగ్ చేసినప్పుడు ఆశించినంత విజయం సాధించాల. మీకు అంతకు ముందు కనుక వెళ్ళినట్టయితే ఆదిత్య 369 అని చెప్పేసి బాలకృష్ణ సినిమా వచ్చింది. అందులో టైం ట్రావెల్ మిషన్ ఉంటుంది, ముందుకే వెళ్తాడు వెనక్కి వెళ్తాడు. ఈ సినిమా అందరికీ తెలిసిందే, మంచి విజయం సాధించింది. ఇది యాక్చువల్గా మీకు హాలీవుడ్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎన్ఆర్ నంద్ అని చెప్పి ఒక రచయిత ఉన్నారు. ఆయన సిగ్గు అని చెప్పి రాశారు. జలీన్ వాలాబాగులో జనరల్ డయ్యర్ కాల్పులు జరిగినప్పుడు ఒక అతను అకస్మాత్తుగా పడిపోతాడు. తర్వాత అతను తెరిచి చూసేటప్పటికి ఇండిపెండెన్స్ వచ్చినటువంటి పరిస్థితులు ఆ నవల్లో క్లియర్ కట్గా రాస్తారు. అంటే టైం ట్రావెల్ అని చెప్పి మనకు అనుకోకపోయినా విధంగా టైం ట్రావెల్ కింద లెక్క. అప్పట్లో ఫిక్షన్ నవల్ అది. నేను ఆ నవల్ కూడా చదివాను. అప్పుడే నాకు అనిపించింది, చాలా వింతగా అనిపించింది. అంటే మనం 30 సంవత్సరాలు ముందుకెళ్ళినా, 40 సంవత్సరాలు ముందుకెళ్ళినా, లేకపోతే 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా కూడా మన జీవితంలో అద్భుతమైన సంఘటనలు జరుగుతాయి. ఇప్పుడు మనం 40 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళామనుకోండి, మన జీవితంలో కొన్ని దిద్దుకోలేని పొరపాట్లు మనం చేసుంటాం. అది ఆ పొరపాట్లని మనం సరిదిద్దుకోగలిగితే అక్కడ విజయం సాధిస్తాం. ఈ కాన్సెప్ట్ అందరికీ బాగుంది కదా. సో ఇందులో కూడా అలాంటి కాన్సెప్ట్ ఏమైనా ఉందా, ఏదైనా 30-40 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళేటువంటి ఇన్సిడెంట్ ఉందా అని నాకు ఎందుకు అనిపిస్తుంది. టీజర్ చూస్తే అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే సత్యరాజుని ఇక్కడ రాజశేఖరంగా, ఒక విధంగా రజనీకాంత్కి ప్రాణమిత్రులుగా చూపించారు. అలాగే సైంటిస్ట్ అని కూడా అంటున్నారు. కాబట్టి ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయా? ఒకవేళ కనుక ఈ టైం ట్రావెల్ సబ్జెక్టే కనుక ఉంటే, లోకేష్ కనకరాజు ఒక మాట చెప్పారు, ఈ సినిమా మీకు ఎక్కడ ఊహించిన విధంగా మలుపులు తిరుగుతుందని. కాబట్టి ఇలాంటి మలుపులు ఏమైనా తిరుగుతుందా
ఒక విధంగా టైం ట్రావెల్ అనేది వెనక్కి జరుగుతుందా లేకపోతే ముందుకెళ్తుందా, ఇది ఈ గోల్డ్ స్మగ్లింగ్లో ఒక నూతన వరవడి అంటే ఒక నూతన పందాకి దారితీస్తుందా అన్న ఒక ఆలోచన కూడా వస్తుంది. ఏదేమైనా సరే లోకేష్ కనకరాజుకు ఉన్నటువంటి గొప్ప టాలెంట్ ఏంటంటే అతని కథని చాలా పట్టు బిగిస్తాడు. పట్టు బిగించి దాన్ని మలుపులు తిప్పుతాడు. ముఖ్యంగా క్లైమాక్స్కి ముందు అతను ఆ మలుపు తిప్పేటువంటి అవకాశం ఉంది. మీరు విక్రమ్ సినిమా చూడండి. విక్రమ్లో కమల్ హాసన్ చాలా డిఫరెంట్ స్టైల్లో చూపించాడు. అతను క్లైమాక్స్కి వచ్చేప్పుడు కూడా చాలా డిఫరెంట్ స్టైల్కి వెళ్ళాడు. సో అదే స్టైల్ ఇక్కడ చూపించుతున్నాడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అమెరికాని హిందీ నుంచి తీసుకొచ్చారంటే క్లైమాక్స్లో అతను మెరుపులు మెరిపిస్తాడు. ఖచ్చితంగా అదే మెరుపు ఇక్కడ కూడా మెరిపిస్తాడని నేను నమ్ముతున్నాను. మొత్తానికి తెలుగు ప్రేక్షకులు అంతకుముందు చూడని కథ అంటే ఏమీ లేదు. ఇప్పుడు గ్యాంగ్స్టర్ కథలు ఎన్నో చూశారు, గోల్డ్ స్మగ్లింగ్ చూశారు, కానీ లోకేష్ కనకరాజు దీన్ని డిఫరెంట్ స్టైల్లో చూపించాడు. కాబట్టి ఈ కథనం ఊపిరి బిగబెట్టి చివరి వరకు చూసే విధంగా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఈ విషయం చెప్పుకున్నప్పుడు మనం ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. ఆగస్టు 14న రిలీజ్ అయినట్టు వార్ 2. సో వార్ 2 కూడా మంచి బిజినెస్ చేసింది. కాకపోతే ఇక్కడ కూలీతో కనుక కంపేర్ చేసుకుంటే అడ్వాన్స్ బుకింగ్లో కొంత వెనకబడిందని చెప్పుకోవచ్చు. కానీ నార్త్ ఇండియాలో మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. తెలుగులో కూడా మంచి స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడ మంచి పట్టున్న పెట్టిన వ్యక్తి కాబట్టి అది కూడా అండర్ ఎస్టిమేట్ వేయలేం. కాకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను చూసింది ఆంధ్రప్రదేశ్లో సంబంధించి 1977 దానవీర సూరకర్ణ కురుక్షేత్రం సంక్రాంతికి పోటీ పడ్డాయి. ఆ రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అదొక సెన్సేషన్. కానీ మొత్తం వరల్డ్ వైడ్గా కనుక చూసుకుంటే మళ్ళీ అలాంటి పోటీ వార్ 2 కూలీ మధ్య జరుగుతోంది. ఇందులో విజేతగా ఎవరు నిలుస్తారు ఆగస్టు 14న తేలిపోతుంది. ఆగస్టు 14 వరకు ఎందుకంటే అంతకు ముందు రోజే ఓవర్సీస్లో ఏం జరిగిందని మనకు తెలిసిపోతుంది. కానీ ఒక బడ్జెట్ అనేది మాత్రం ఎక్కువగా క్రియేట్ అయింది కూలీకి. ఒకవేళ కనుక ఈ సినిమా 1000 కోట్లు దాటి ముందుకు పరిగెట్టినట్టయితే తలేవర్ సూపర్ స్టార్ రజనీకాంత్కి ఆ క్రెడిట్ దక్కుతుంది. ఎందుకంటే తమిళనాట ఆ ఖ్యాతి గడించినటువంటి వ్యక్తి రజనీకాంత్ అవుతారు. రజనీకాంత్కి రికార్డులు కొత్త ఏమి కాదు, అవార్డులు కొత్త ఏమి కాదు. అలాగే ప్రజాభిమానం సంపాదించుకోవడంలో ఆ స్టైలిష్నెస్ కూడా ఎప్పుడు కొలబద్ద వేయనటువంటి అంశం. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కింగ్ నాగార్జున ఒక డిఫరెంట్ స్టైల్లో ఇప్పుడు వచ్చాడు. కాబట్టి రేపు లోకేష్ కనకరాజు లాంటి డైరెక్టర్స్ మరిన్ని కొత్త కథలు పుట్టుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా నిర్మించే ముందు విలన్ ఎవరు అని చెప్పి లోకేష్ కనకరాజు అనుకున్నప్పుడు అతని మదిలో తట్టింది కింగ్ నాగార్జున కలవటానికి వెళ్ళినప్పుడు ఈ కథ ఏంటని అడిగారట. అడిగితే మీరు ఒక దానికి నేను ఓకే అంటే నేను చెప్తాను, మీరు ఈ సినిమాలో విలన్గా నటిస్తారా అప్పుడే కథ చెప్తాను, లేదంటే నేను టీ తాగి వెళ్ళిపోతాను అన్నట్ట. లేదు పర్లేదు చెప్పు అంటే ఇప్పుడు ఈ కథ చెప్తే ఆయన ఓకే చేశారు. నాగార్జునకు ఉన్నటువంటి మెంటాలిటీ ఏంటంటే ఆయన కొత్త దానాన్ని ఎప్పుడో కూడా ఆహ్వానిస్తారు. ఒకప్పుడు శివ సినిమా రాఘగోపాల్ వర్మ నమ్మకం లేనటువంటి వ్యక్తి ఆ రోజుల్లో. ఏమీ అతని ప్రతిభకి ఆ రోజు కొలమానం అంటే ఏమీ లేదు. అయినా సరే అవకాశం ఇచ్చారు నాగార్జున. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. అన్నమయ్య అది ఒక డివోషనల్ సబ్జెక్టు. శివగా నటించిన నాగార్జున డివోషన్గా ఎవరైనా చూస్తారా అని అనుకున్న తరుణంలో ఓకే చేశారు. అలా ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. ఇప్పుడు విలన్గా కూడా ప్రయోగం చేస్తున్నారు. అది కనుక సక్సెస్ అవ్వాలని అంత అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇది ఒక విధంగా నూతన బరబడికి దారితీస్తుంది. హీరోలు విలన్గా మారి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారితే అది మంచి కథలు రావడానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక నూతన మలుపుకి దారితీస్తుంది. ఆ నూతన మలుపు గొప్ప విజయాలకు కూడా దారితీస్తుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. అదేవిధంగా వార్ 2 కూడా విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ రెండు పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారు ఆగస్టు 14న తేలుతుంది. అంతవరకు మనం కూడా వేచి చూద్దాం. ఇలా మీకు అనేక రకాల కొత్త విషయాలు మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. మీకు కనుక ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు కామెంట్స్ చెప్పేటప్పుడు మీకు హైప్ అని వస్తుంది. మీరు కనుక పాయింట్స్ ఇచ్చినట్టయితే ఇది వైడ్ స్ప్రెడ్ అందరికీ కూడా ఈ వీడియో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మీరు ఆ పని కూడా చేయొచ్చు, అలాగే లైక్ చేయొచ్చు, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీ అమూల్యమైన కామెంట్స్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా వచ్చే వీడియోస్లో మరింత ఇంప్రూవ్మెంట్కి ట్రై చేస్తాం. అంతవరకు మీకు మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధపడిన మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.